ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్పిరిచువల్ సర్చ్లో పెట్టిన మెసేజ్ని మనం ఒకసారి విశ్లేషించుకుంటే, ఒక భక్తుడు భగవాన్ దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు. మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎంతకాలానికి జన్మిస్తాడు? వెంటనేనా లేక కొంత వ్యవధి తరువాతనా అని భగవాన్ అడుగుతున్నారు. అప్పుడు భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. పుట్టుక ముందు నీవెవరో నీకు తెలియదు, అయినా చనిపోయిన తర్వాత ఏమవుతావునని తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు ఇప్పుడు నీవెవరువో నీకు తెలుసా? జననము పునర్జననము దేహానికి సంబంధించినవి. నీవు ఆత్మని దేహంతో ఏకం చేస్తున్నావు. దేహం పుట్టిందని, అది చనిపోతుందని నీ నమ్మకం. దేహానికి సంబంధించిన వీటినే ఆత్మకు కూడా ఆపాదిస్తున్నావు. నీ నిజస్వరూపమేమిటో తెలుసుకుంటే ఈ ప్రశ్నలు ఉదయించవు అంటారు భగవాన్. అలాగే చావు పుట్టుకల గురించి చెప్పటానికి కారణమేమంటే, అసలు విషయాన్ని పరిశీలించి చావు కానీ పుట్టుక కానీ లేవు అని నీవు గ్రహించటానికే. అవి దేహానికి సంబంధించినవి, ఆత్మకి కాదు. ఆత్మని గ్రహించు, సందేహాలతో కలవరపడకు అని సమాధానం చెప్పారు. గురువుగారు మాకు ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. నేను పుట్టాను అనేది ఒక ఆలోచన, నేను మరణించాను అనేది ఒక ఆలోచన. ఇవన్నీ ఆలోచనలతో కూడుకున్నవి. ఆలోచన లేని స్థితిలో అసలు పుట్టడం ఎక్కడా, మరణం ఎక్కడా? భగవాన్ శ్రీ రమణులు అసలు పునర్జన్మ గురించి ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. దేహం చాలించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏమవుతుందో తెలిపే సిద్ధాంతాలు ఇంచుమించు అన్ని మతాల్లోనూ ఉన్నాయి. ఆత్మ స్వర్గానికో నరకానికో వెళ్తుందని కొందరంటే, మరికొందరు ఆత్మ వేరొక దేహంలో ప్రవేశించి మళ్ళీ జన్మనెత్తుతుందంటారు. నిజానికి వ్యక్తిగతమైన ఆత్మ ఒకటి ఉందనే తప్పు అవగాహన మీదే ఈ సిద్ధాంతాలన్నీ ఆధారపడి ఉన్నాయని, ఆ భ్రమ తొలగితే ఆ సిద్ధాంతాలు కూలిపోతాయని శ్రీ రమణులు అనేవారు. ఆత్మ దృక్పథం నుంచి జనన మరణాలు కానీ, స్వర్గ నరకాలు కానీ, పునర్జన్మలు కానీ లేవు. మరొక భక్తుడు అసలు పునర్జన్మ ఉందా భగవాన్ అంటే, దానికి రమణులు ఈ విధంగా సమాధానం చెప్పేవారు. అజ్ఞానం ఉన్నప్పుడే పునర్జన్మ ఉంటుంది. అసలు పునర్జన్మ అంటూ ఇప్పుడు లేదు, పూర్వము లేదు, ముందు ఉండదు. ఇది యథార్థం అంటే ఇంత ఖచ్చితంగా చెప్పారు. అంటే పునర్జన్మలు అనేవి లేవు అని ఖరాఖండిగా చెప్పారు భగవాన్. ఇంకొకరు భగవాన్ని ఇలా అడిగారు, తన పూర్వజన్మల గురించి యోగికి తెలుస్తుందా అని. ఈ జన్మ సంగతి తెలుసా? గత జన్మ సంగతి తెలుసుకోవటానికి వర్తమాన స్థితిని కనుక్కో, మిగిలినవన్నీ అవే తెలుస్తాయి. ఇప్పుడున్న పరిమిత జ్ఞానంతోనే అంత బాధపడుతున్నావు కదా, ఇంకా మరికొంత సమాచార భారం ఎందుకు? ఇంకా బాధపడటానికా? ఆత్మ అనే పరమోత్కృష్టమైన స్థితి నుంచి చూస్తే ఎండమావి వంటి ఈ లోకంలో జన్మనెత్తామనే భ్రమకి కారణం అజ్ఞానమయమైన దేహాత్మ బుద్ధి. దేహాత్మ బుద్ధి అంటే నేను అంటే ఫలానా వ్యక్తినని, నేను అంటే శరీరం అని, వాటితో తాదాప్యం చెందటం. ఇంకా భగవాను ఇలా చెప్తున్నారు. ఆత్మని విస్మరించిన మనస్కుల దృష్టిలో పుట్టినవారు చనిపోతారు, చనిపోయిన వారు మళ్ళీ పుడతారు. కానీ పరమసత్యాన్ని గ్రహించి మనస్సే ధ్వంసమైన వారు చావు పుట్టుకలు లేని ఉన్నతమైన తలంలోనే ఉంటారు. ఆత్మని మరిచి దేహమే ఆత్మ అనుకొని ఎన్నో జన్మలనెత్తి చివరికి ఆత్మ నిరిగి ఆత్మలోనే సంసితమవటం తాను దేశద్రిమ్మరి అయినట్టు వచ్చే కల నుంచి మేల్కొనటం వంటిదే. ఇలా భగవాను ఎన్ని మార్లు ఎన్నో భక్తులకి అసలు పునర్జన్మ లేదు, చావు లేదు, పుట్టుక లేదు అని ఎంత చెప్పినా చాలామంది భక్తులు మరి వారి యొక్క ప్రశ్నలను మళ్ళీ సంధిస్తూనే ఉన్నారు. అలా ఒక భక్తుడు ఇలా అడుగుతున్నాడు, చనిపోయిన తర్వాత మనిషికి ఏమవుతుంది?
అప్పుడు భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం గురించి పట్టించుకో, భవిష్యత్తును దానికే వదిలిపెట్టు. భవిష్యత్తు గురించి ఏమీ చింతించకు. వర్తమానం గురించి నీవు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే శాస్త్రాలు సృష్టికి పూర్వస్థితి గురించి, సృష్టి కార్యం గురించి చెప్తాయి. నేను జన్మించాను అని నీవు అనటం వల్లనే అవి కూడా అవును నిజమేనంటూ నిన్ను సృష్టించింది భగవంతుడేనని అవి కూడా అంటాయి. కానీ గాఢ నిద్రలో భగవంతుడు కానీ మరేదైనా కానీ నీకు కనపడతాయా? భగవంతుడే వాస్తవమైతే గాఢ నిద్రలో నీకు దేదీప్యమానంగా ఎందుకు కనపడరు? నీవు కూడా గాఢ నిద్రలో వలె ఇప్పుడు ఉన్నావు, నీవెప్పుడూ ఉన్నావు. నిద్రపోయిన వాడికి భిన్నం కావు. కానీ రెండు అవస్థల్లోని భావాలకు, అనుభూతులకు భేదాలు ఎందుకున్నాయి? నిద్రలో నీ జన్మకి సంబంధించిన ప్రశ్నల్ని అడిగావా? చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి పోతాను అని అడిగావా? మేల్కొని ఉన్నప్పుడే వీటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏది పుట్టిందో దానినే పుట్టుక గురించి, దానికి విరుగుడు గురించి, కారణాల గురించి, అంతిమ ఫలితం గురించి ఆలోచించుకొని. మరొక భక్తుడు ఇలా అడుగుతున్నారు, పునర్జన్మ లేకుండా నేను చేసుకోవద్దా? అప్పుడు భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్తున్నారు, తప్పకుండాను. పుట్టేదెవరు? ఇప్పుడు జీవించాల్సిన అవస్థ ఎవరికి ఉంది? ఇది తెలుసుకో. నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇప్పటి జన్మ గురించి కానీ పునర్జన్మ గురించి కానీ చింతిస్తావా? అందువల్ల ఈ సమస్య ఎక్కడి నుంచి ఉదయిస్తుందో కనుక్కో. అంటే ఎవరైతే ఈ ప్రశ్న వేస్తున్నారో వారు ఉన్నారేమో వెతుకు. పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. జన్మే లేదు, ప్రస్తుత దురవస్థ లేదు, అసంతుష్టి లేదు అని గ్రహిస్తావు. ఉన్నదల్లా ఆత్మే, ఆనందమే. ఇప్పుడు కూడా మనకి పునర్జన్మ లేదు, ఇంకా దాని గురించి వ్యాకులత ఎందుకు? మరొక భక్తుడు ఇలా అంటున్నాడు, ఇదంతా గందరగోళంగా ఉంది నాకు. అయితే పుట్టుక పునర్జన్మ కూడా చివరికి మిథ్యేనా? అప్పుడు భగవాన్ ఈ విధంగా చెప్తున్నారు, జన్మ అంటూ ఉంటేనే పునర్జన్మ, పునర్జన్మలు కూడా ఉండాలి. నీకు ఈ జన్మ ఎట్లా కలిగింది, ఎందుకు కలిగింది? ఈ కారణాల చేతనే నీకు మళ్ళీ జన్మలు ఉండాలి. కానీ పుట్టిందెవరు? ఈ పుట్టుక చావు నీకేనా, లేక నీకు భిన్నమైన మరొకరికా అని కనుగొంటే సత్యాన్ని గ్రహిస్తావు. ఆ సత్యము అన్ని కర్మలను దగ్ధం చేస్తుంది, జన్మల నుంచి విముక్తుని చేస్తుంది. కొన్ని జన్మలకి కానీ పోని సంచిత కర్మ అంతా ఒక్క త్రుటిలో జ్ఞాన కణం వల్ల ఎట్లా మాయమవుతుందో శాస్త్రాలు వివరిస్తాయి. అంటే కొండంత మందుగుండు ఒక్క నిప్పు కణంతో పేలిపోయినట్టన్నమాట. ఈ ప్రపంచానికి అసంఖ్యాకమైన శాస్త్ర పరిశోధనలకి కారణం అహంకారమే. ఆత్మవిచారం వల్ల అహంకారం పోతే ఇదంతా కూలిపోతుంది. మిగిలేదల్లా ఆత్మ యొక్క సత్యమే అంటారు భగవాన్. భగవాను ఇలా ఇంకా మన ముందు కొన్ని విషయాలు ఉంచారు. ఏంటంటే అసలైన పునర్జన్మ అంటే అహంకారాన్ని దాటి ఆత్మలోకి వెళ్ళటము. క్రీస్తుని శిలువనెక్కించటం యొక్క అంతరార్థం ఇదే. దేహం గురించిన ధ్యాస పోవాలంటే తన మూలమైన ఆత్మలో విలీనం అవ్వాలి. అప్పటి వరకు దేహంతో తాదాప్యం ఉంటూనే ఉంటుంది. ఈ దేహం కాకపోతే మరొక దేహం దొరుకుతుంది. పైకి విసిరిన రాయి నేలపై తన మూలస్థానంపై పడి విశ్రమించే వరకు కదులుతూనే ఉంటుంది. తలనొప్పికి పూర్వం ఉన్న స్థితి వచ్చే వరకు తలనొప్పి ఉంటూనే ఉంటుంది. జీవితం అంటే తృష్ణ, జీవిత లక్షణం. అదే సత్. చైతన్యానికి విధ్వంసం అంటూ లేదు. కానీ నశించిపోయే సాధనమైన దేహంతో తాదాప్యం తప్పుగా చెందటం వల్ల తనకి కూడా విధ్వంసం ఉందని తప్పుగా భయపడుతుంది. చైతన్యం దానివల్లనే జన్మ తరువాత జన్మ సంభవిస్తాయి. ఈ దేహాలు ఎంతకాలం ఉన్నా చివరికి ఆత్మకి వశమై అంతమవుతాయి. నిత్యంగా ఉండేది ఆత్మ ఒక్కటే. సంతోషం. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం.